ఎంత తినాలి? ఎంత తింటే ఆరోగ్యానికి హానికరమవుతుందో చాలామందికి తెలియదు. రోటీని గోధుమ పిండితో తయారు చేస్తారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మరియు కొంత ప్రోటీన్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. కానీ అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇటీవలి కాలంలో చాలామంది గోధుమలతో చేసిన రోటీలను తినడం చేస్తున్నారు. అయితే పరిమితికి లోబడి తింటే పర్వాలేదు. కానీ మోతాదుకు మించి అదే పనిగా గోధుమ రోటీలను తింటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. గోధుమ రొట్టె అధికంగా తింటే అది శరీరంలో కార్బోహైడ్రేట్లను పెంచి శరీరంలో కొవ్వు ఏర్పడటానికి కారణమవుతుంది. రోటీలు ఎక్కువగా తింటే శరీరంలో వేడి ఉత్పత్తి పెరిగి అధిక చెమట పట్టడం, శరీరంలో నీటి కొరత ఏర్పడటం జరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం సమస్యలకు కారణమవుతుంది. ఆహార నిపుణుల ప్రకారం ఒక సాధారణ వ్యక్తి రోజుకు 2 నుంచి 3 రోటీలు తినడం సరిపోతుంది. ఎక్కువ శారీరక శ్రమ చేసేవారు, ఉదాహరణకు రైతులు లేదా జిమ్ముకి వెళ్ళేవారు రోజుకు 4 రోటీలు తినవచ్చు. కానీ ఎక్కువసేపు కూర్చొని పనులు చేసేవారు 2 రోటీలకు మించి తినకూడదు. ప్రతి రోటీలో సుమారు 70 క్యాలరీలు ఉంటాయి. అంటే మీరు 4 రోటీలు తింటే దాదాపు 280 క్యాలరీలు తీసుకుంటారు. అదే సమయంలో మీరు బియ్యం, పప్పు, కూరగాయలు తింటే మరీ ఎక్కువ క్యాలరీలు చేరుతాయి. గోధుమ రోటీలను అధిక మోతాదులో తింటే జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అధికంగా గోధుమ రోటీలను తినేవారిలో ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. దీంతో ఊబకాయం సమస్య తలెత్తవచ్చు. గోధుమ రోటీలను తినేవారు వాటిని తక్కువ సంఖ్యలో తింటూ పండ్లు, కూరగాయలకు చోటివ్వాలి. అలాంటప్పుడు మల్టీగ్రెయిన్ లేదా రాగి, జొన్న పిండితో చేసిన రోటీలు తినడం మంచిది. కొంతమందికి గ్లూటెన్ సమస్యలు ఉండవచ్చు. అలాంటి వారు ఎక్కువ రోటీలు తింటే గ్యాస్, ఉబ్బరం లేదా కడుపు నొప్పి రావచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజుకు 2 నుండి 3 రోటీలు మాత్రమే తినాలి. బరువు తగ్గాలి అనుకునేవారు రాత్రి ఒక రోటీకి పరిమితం కావడం ఉత్తమం.